ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ఇక అఫీషియల్ కానుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేసేందుకు కూటమి సర్కార్ నడుం బిగించింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది. ఈ నెల 28న అసెంబ్లీలోనూ తీర్మానం ప్రవేశపెట్టనుంది. మరోవైపు అమరావతికి తాము వ్యతిరేకం కాదన్న వైసీపీ నేతలు మరి మండల్లో తీర్మానం పెట్టరా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ రాజధాని అమరావతికి చట్టబద్ధతపై తీర్మానం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 5ను సవరించాల్సిందిగా తీర్మానం చేసింది. సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో కొత్త రాజధానిగా CRDA పరిధిలోని అమరావతి పేరును చేర్చాలని ప్రతిపాదించింది. ఈ నెల 28న అసెంబ్లీలో 4 గంటల పాటు రాజధాని అమరావతిపై చర్చ జరగనుంది. ఆపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది అసెంబ్లీ. ఆ తీర్మానాన్ని కేంద్ర పార్లమెంటులో ప్రవేశపెట్టి ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించనుంది. క్యాపిటల్ ని మార్చాలనే ఆలోచన చేయకూడదు. ఒక పర్మనెంట్ రాజధానిగా ఈ అమరావతి విరాజిల్లాలి అనే ఉద్దేశంతో అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అమరావతి చరిత్రను ప్రజలకు తెలియజేయాలన్నారు సీఎం చంద్రబాబు. నాడు అమరావతిగా రాజధానిని సమర్థించిన జగన్ ఆ తర్వాత తెర మీదకు తెచ్చిన 3 రాజధానులు నాటకాన్ని కూడా ప్రజలకు గుర్తు చేయాలని అభిప్రాయపడ్డారు. ఆ నాటకంలో నాడు మండలి చైర్మన్ గా ఉన్న షరీఫ్ పై దాడి జరిగినంత పనైందనే విషయాన్ని కేబినెట్ లో గుర్తు చేశారు ముఖ్యమంత్రి. రాజధాని అమరావతికి చట్టబద్ధత కోసమే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుచుతున్నట్టు చెప్పారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కోసం ఒక్క అసెంబ్లీలోనే తీర్మానం చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగైతే శాసన మండలిలోనూ చర్చ పెట్టాలన్నారు. అమరావతిలో చంద్రబాబు అవినీతి యజ్ఞం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై జగన్ కు అభ్యంతరం లేదన్నారు. రాజధాని పేరుతో జరిగే అవినీతికి మాత్రమే జగన్ వ్యతిరేకమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల రాజధానిగా అందరి ప్రజల ఆకాంక్షగా ఉండేదానికి ఆయన ఎప్పుడూ వ్యతిరేకం కాదు కాబట్టి 19 ఎన్నికలకు ముందే ఇప్పుడు మనం నిలబడిన ఇక్కడ చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. దీని మీద మా స్టాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పడానికంటూ ఏమీ లేదు. మరోవైపు అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రారంభించడంపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు.